The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. ఉమ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఉమ్, నా పాస్ట్ లో నేను మ్యారేజ్ ఆ, చేసుకున్నాను. ఉమ్, ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఉమ్, ఆ వీడియో అనేది. ఉమ్. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి బాగా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును, వీడియో. అవును, అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని ఉమ్, తర్వాత సో 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 అవును, చాలా అట్లా మంది చేశారు, ఉమ్. చూశాను, ఇంటర్వ్యూస్ చూసాను, మీ కపుల్ ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే దాని సో దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా అవును. ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి. ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? అండ్ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది అవును. కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో, అలా అలా ఉండేవాళ్ళు. సో నరదిష్టి అంటారు కదా, మేబీ ఉమ్, అది కూడా కొంచెం ఉమ్, అయి ఉండొచ్చు. ఉమ్, సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు ఏమి ఉండదు. మేబీ ఒక కపుల్ అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో. బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను. ఉమ్, యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది. ఉమ్, ఉమ్, ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఉమ్, ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో అదైతే కావాలని చేసింది కాదు. అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి ఉమ్, మధ్యన. ఉమ్, ఉమ్, సడన్‌గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. ఉమ్, ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే, ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు. ఉమ్. తనకి వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ ఉమ్, యాక్సెప్టెన్సీ ఉమ్, ఉమ్, అస్సలు లేదు. ఉమ్, ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను. ఉమ్, నేను ఉమ్, ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో, సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను. ఉమ్, నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. ఉమ్, ఇప్పుడు నువ్వొచ్చావు గదా అని నేను రాలేను. ఎందుకంటే ఉమ్, ఇట్లానే అవుతది. ఉమ్, ఆఫ్టర్ బ్రేకప్ అవును, అయిపోతది. సో నేను మళ్ళీ నా పాస్ట్‌కి ఎళ్ళలేను గాబట్టి ఉమ్, కొంచెం టైం ఇవ్వు అని జెప్పాను. ఉమ్, ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. ఉమ్, ఉమ్, నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు. మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం ఉమ్, హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. ఉమ్, నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. ఉమ్, దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. ఉమ్, ఒక 1 ½ ఇయర్ బానే ఉన్నాం. ఉమ్, 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 దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, ఉమ్. ఎందుకిట్లా, అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దయి అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం హ్మ్. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు. మీ వరకు వచ్చిందా? వచ్చింది. ఏమా మీకు మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. ఉమ్, నేను సోషల్ మీడియాకి గూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని గూడా గాదు. ఉమ్, ఒకానొక సిట్యుయేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. అవును, తినే ఏదో చేసింది. ఉమ్, తిన వల్లే బ్రేకప్ అయిందని ఉమ్, నెగటివిటీ వచ్చింది. ఉమ్, సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ ఉమ్, విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. ఉమ్, సో, చెప్పి చేసుకున్న పర్సన్ ఉమ్, తను ఎప్పుడైతే ఆహ్, కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. అవును, ఆ తరువాత జాబ్ పోయింది. ఉమ్, ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. ఓస్, బిఫోర్ గూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతీదీ ఉమ్, నాదే. ఉమ్, ఉమ్, ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ ఆటిలకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. ఉమ్, 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. ఉమ్, ఉమ్, ఆ! ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఉమ్, ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది. ఉమ్, అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను. ఉమ్, సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. ఉమ్, దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. ఉమ్, సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరున్నాయి. ఉమ్, బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. ఉమ్, ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిట్యుయేషన్‌లో ఉమ్, తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నానని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా ఉమ్, మాకవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. ఉమ్, మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా ఉమ్, వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. ఉమ్, ఉమ్,
సో, వద్దు. సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. హ్మ్. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. హ్మ్. వద్దు. అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించారు. ప్రయత్నించాడు. బట్ నాకు మనసుకి తగిలిందది. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, హ్మ్. ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, హ్మ్. ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను. హ్మ్. హ్మ్. నేను మారింది నా కోసం, హ్మ్. నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. హ్మ్. ఎందుకు దీంట్లోకి దూకానా? హ్మ్. ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే హ్మ్. సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని అంటారు. నాకు ముందే తెలుసు. అవును. అవును. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. హ్మ్. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. హ్మ్. హ్మ్. చెప్పిన తర్వాత అపోజిట్ పర్సన్ గూడా హ్మ్. ఎందుకు, ఏంటి అని క్వెషన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు. హ్మ్. నేను వీడియోస్ డిలీట్ చేసేసాను. తను గూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి హ్మ్. ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? హ్మ్. హ్మ్. ఒక 1 ½ ఇయర్‌లో చాలా గొడవలవుతాయి. ఇది అవును. మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. అవును. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. ఓకే. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాడిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసారు డైరెక్ట్‌గా. దానికి తనకెక్కడో కనెక్ట్ అయ్యాడు. హ్మ్. హ్మ్. ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను గూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి హ్మ్. కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. ఓకే. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. ఓకే. తర్వాత తెలిసింది. ఇలా జరిగాయి. హ్మ్. కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే గదా! దెబ్బలుండేవి ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే. హ్మ్. అవేంటవి ఆయన కొట్టినవా? లేకపోతే ఏం జరిగిందది? ఆహ్, ఇక్కడ దెబ్బ తగిలింది. దెబ్బలు తగిలింది అంతా ఫేస్. సంథింగ్ ఆయనైతే కొట్టలేదండి. ఓకే. సో, అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ చేయించుకోవడానికి స్క్రబ్బింగ్‌కి వెళ్ళేదాన్ని. ఆ టైంలో నాకది రిఫ్లెక్ట్ అయిందంతే. అచ్చా! ఈ ఫేస్ ఇంత ఇలాగ అయిపోవడం లావయిపోయి. అందులో ఏడ్చి ఏడ్చి ఈ ఫుడ్ లేదు. ఫుడ్ లేదు. కానీ అది కొట్టింది కొట్టేసారేమో, ఆ! దానికి ఇది ఇబ్బంది అనుకున్నారు. పెట్టేసారేమో, అవును. ఇదయిపోయిందేమో అని అనుకుండే లేదు లేదు. ఇలాగ. ఆయనేం కొట్టలేదు. మీకదే ఫస్ట్ లవ్వా? అంటే ఆ! అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది. హ్మ్. అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా. కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే. ఇదే ఫస్ట్ పెళ్లి వరకు. ఇప్పుడు ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే. నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి హ్మ్. మనము కామన్ అయిపోతాం వాళ్ళకి. అవును. రోజు ఆ! కనపడతాం. ఆ! ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వెషన్ చేయడం అనేది రైటే ఉంటది. హ్మ్. సో, ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారంతే. కాదు అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను. ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు. తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడవడం? గొర్రె కసాయివాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వెషన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, ఫుడ్ పెడతారు. తర్వాత వాళ్ళనే ఆ! చంపేస్తారు. ఏది గొర్రెని. ఆ! అలా అని చెప్పి ఆ గొర్రె ఎళ్ళకుండా ఉంటదా? అయ్యో! ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో తినడానికి వెళ్దాము. హ్మ్. దానికి తెలీదు. తర్వాత నేనే మీరు బలైపోతానని. మమ్మల్ని తినడానికి. తినడానికి వచ్చారు. సో, మా లైఫ్‌లో గూడా అట్లనే జరుగుతది. హ్మ్. తెలుసు. హ్మ్. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. హ్మ్. ఫ్రెండ్స్‌తో ఎవరితోన్నా మాట్లాడినా గూడా, "ఏయ్! తనెందుకు మారిపోయాడు గదా! అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? హ్మ్. నీకేమన్నా రేపొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తదేమో" అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే. మాకీ ప్రేమ దొరుకుతుంది. జెన్యూన్ ప్రేమేమో అని నమ్ముతాం. నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకయ్యిందని చెప్పి నాకవ్వాలని లేదు కదా! అని హ్మ్. గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం.